హాయ్ ఫ్రెండ్స్. మన సమాజంలో పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విద్య. కానీ మన విద్యా విధానంలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు మాత్రం సరైన విద్యను పొందుకోలేక, గవర్నమెంట్ జాబ్స్ను కొట్టలేక అరాకొరా జీతాలకే ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్స్గా పనిచేస్తుంటారు. సరైన విద్యను పొందుకోలేక, గవర్నమెంట్ జాబ్ సాధించలేక అరాకొరా జీతాలకే పనిచేసే టీచర్ల దగ్గర చదువుకున్న ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు మాత్రం గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్గానే వస్తుంటారు. లోపం ఎక్కడుందో గమనించండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి చదువు కోసం ప్రభుత్వం సరాసరి 90,000 రూపాయలకు పైగానే ఖర్చు చేస్తుంది. కానీ ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. విద్యా విధానంలోని లోపాలను గుర్తించి వాటిని సరిచేయగలిగినప్పుడే పేద మధ్యతరగతి కుటుంబాల్లో నాణ్యమైన విద్య లభించే అవకాశం ఉంటుంది. అప్పుడే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక రాజకీయ సమానత్వం లభించే అవకాశం కూడా ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. చేయండి.